అయితే ఇప్పుడు మేము కిరా కార్పి పైన ప్రైవేట్ కేసులకు వెళ్ళండి, ప్రైవేట్ కేసులు వేసుకొని కంప్లైంట్లు చేసుకోండి అని అంటున్నారు. కిరా కార్పి పైన ప్రైవేట్ కేసులకు వెళ్ళము. ఆయన వాచాలత ఎంత బాగుందో ఆయన ఈ 4 సంవత్సరాల పాటు చూపించుకోనివ్వండి, ఎటువంటి అభ్యంతరం లేదు. 2029లో కిరా కార్పి అనేటువంటి ఒక వ్యక్తికి గరుడ పురాణంలో ఎటువంటి శిక్షలు ఉన్నాయో వాటిని ప్రాక్టికల్ గా రుచి చూపించేటువంటి పరిస్థితి 2029లో ఖచ్చితంగా ఉంటుంది. కిరా కార్పి అనేటువంటి వ్యక్తిని వదిలేటువంటి ప్రసక్తే లేదు. అతని వాచారత ఏ రకంగా అతను మాట్లాడుతున్నాడో, ఏ రకంగా కళ్ళ కావరాన్ని ప్రదర్శిస్తున్నారో, సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకునేటువంటి రీతిలో అతను మాట్లాడేటువంటి మాటలన్నింటి పర్యవసానాలు 2029లో అతను అనుభవిస్తాడు. మాకేం ప్రైవేట్ కేసులు అక్కర్లేదు, భరిస్తాం, సహిస్తాం, ఓపిక ఉంది, ఇబ్బంది లేదు.